ఇటీవల వాళ్ళు లొంగిపోవటానికా లేకపోతే మాట్లాడుకోవడానికి వస్తున్నటువంటి స్థితిలో కూడా ఎవరి మాట వినలేదు. ఈరోజు హిడ్మాని పట్టుకొని కాల్చి చంపారు. హిడ్మాతో ఉన్నటువంటి వాళ్ళ భార్యను కానీ ఇతర ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులను కానీ పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు. అందుకని ఒకవైపున మావోయిస్టుల మార్గం సరైనదా కాదా, ఏకీభవిస్తారా లేదనేది విషయం వేరే, కానీ వాళ్ళు దేశం కోసం, ఈ దేశంలో వనరుల కోసం వాళ్ళు ఏ స్వార్థం లేకుండా పనిచేస్తున్నారు. చాలా సామాజిక ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళు సిన్సియర్గా పనిచేస్తున్నారు. ఆ కామ్రేడ్స్ నిజంగా ఈ దేశ ప్రజలకే కాదు, ప్రపంచ ప్రజలకు కూడా వాళ్ళ అమరత్వం నిలిచిపోతుంది, చరిత్రలో ఉండిపోతుంది. ప్రధానంగా ఆదివాసులను చంపినటువంటి ఇడ్వా భార్యని రాజా అయినటువంటి ఆ కామ్రేడ్ని చంపడం అనేది మీ సిపిఐఎంఎల్ మాస్టర్ ప్రజాపందగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ ఈరోజు మావోయిస్టులు అంటారు, రేపు వామపక్షాలు అంటారు, తర్వాత ప్రజాస్వామికవాదులు అంటారు. అంటే ఎవరు ప్రశ్నించినా, ఈ బీజేపీ ఫాసిస్టు పాలన ఎవరు ఎదురు తిరిగినా ప్రశ్నించినా కూడా కాల్చి చంపడమే మా మార్గం అన్నట్టుగా చేయడం అనేది ఏమైనా చర్య. దీన్ని ప్రజాస్వామికవాదులు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ బీజేపీ పాలనకు వ్యతిరేకంగా, ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల్లో బుద్ధి చెప్పడానికి పెద్ద ఎత్తున తరలి రావాలని, ఆ ఉద్యమానికి మీరు కూడా చేయూతనివ్వాలని సిపిఐఎంఎల్ మాస్టర్ ప్రజానీకానికి పిలుపునిస్తున్నది. రేపు జరగబోయేటువంటి ఉద్యమాల్లో ఇలాంటి కామ్రేడ్స్ చేసినటువంటి అమరత్వ స్ఫూర్తితో కూడా మేము ముందుకొస్తామని తెలియజేస్తా ఉన్నాం.